మై డియర్ స్టూడెంట్స్, మనలో చాలా మందికి చాలా చేసేయాలని ఉంటది. ఇటు హోంవర్క్స్ చేయాలి, ఇటు పెండింగ్ టాస్క్లు చదువుకోవాలి, వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అండ్ రేపటి ఎగ్జామ్ కి కూడా ప్రిపేర్ అవ్వాలి అని బోల్డ్ అనే విషయాలు మన మైండ్ లో ఉంటాయి. కానీ తీరా యాక్షన్స్ వచ్చేసరికి, లేకపోతే ఆ డే ఎండ్ అయ్యేసరికి మనం చేయాలనుకున్న పనులు ఏవి చేయలేము అండ్ మధ్య మధ్యలో మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో దీనివల్ల మనం ఏమనుకుంటాము, మేబీ నాకు చదవడానికి ఇంట్రెస్ట్ లేదేమో, మేబీ నేను లేజీ కావచ్చు, మిగిలిన పిల్లలందరూ బాగా చదువుతున్నారు, ఇంకా టాపర్స్ అయితే వాళ్ళు అసలు వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవేమో, ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ, మోటివేషన్ కానీ, ఇట్లాంటి వాళ్ళ కోసం వాటిని వెతుక్కోరేమో, నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను, ఇలాంటి కంపారిజన్ థింగ్స్ ఎక్కువైపోయి మనల్ని మనమే చాలా తక్కువగా ఊహించేసుకుంటాం. సో దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామని అంటే, టాపర్స్ కి లేజినెస్ ఉండదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలాంటి నాలాగే ఇవన్నీ అనిపించినా కూడా వాళ్ళు ఎందుకు మంచి స్పోర్ట్స్ తీసుకొచ్చుకుంటున్నారు, నేను ఎక్కడ మిస్ అవుతున్నాను అనేది ఇది వీడియోలో చూద్దాం. అండ్ గైస్, ఒకవేళ నువ్వు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో వీడియోని లైక్ చేసి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి. వెల్కమ్ టు వేదాంతు తెలుగు CBSE 9th and 10th. దిస్ ఇస్ గాయత్రి పటేల్. సో విషయం ఏంటంటే, చాలా మంది ఒక మిత్ ఉంటది, ఏమని అని అంటే దట్ మన క్లాస్ లో మంచి మంచి మార్కులు తీసుకొచ్చే స్మార్ట్ స్టూడెంట్స్, టాలెంటెడ్ టాపర్ స్టూడెంట్స్ అందరికీ కూడా దే ఆర్ బార్న్ విత్ గుడ్ బ్రెయిన్ అండ్ వాళ్ళు మంచి అలవాట్లు ఉంటాయి వాళ్ళకి అండ్ వాళ్ళకి అసలు విసుగు కానీ లేకపోతే ఎనర్జీ డౌన్ అవడం ఇలాంటివి ఏమీ ఉండదు. టీచర్ ఏదైనా వర్క్ చేస్తే ఆ రోజుకి అది ఖచ్చితంగా చేసే పడుకుంటారు అండ్ వాళ్ళు ఎక్స్ట్రా విల్ పవర్ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి మోటివేషన్ బయట నుంచి అవసరం ఉండదు. వీళ్ళని వాళ్ళే డ్రైవ్ చేసుకోగలరు, గైడ్ చేసుకోగలరు, సూపర్ బ్రెయిన్స్, ఇలాంటి రకరకాల మిత్స్ ఉంటాయి. కానీ అదేది కరెక్ట్ కాదు. టాపర్స్ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకి కూడా మనలాగే విసుగు ఉంటది, అలసట ఉంటది, లేజినెస్ ఉంటది, ఇంట్రెస్ట్ ఉండదు, అప్పుడప్పుడు మోటివేషన్ ఉండదు, ఇలాంటి వాటన్నిటితో కూడా సఫర్ అవుతుంటారు. వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఉంటారు, కానీ వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా 3 టిప్స్ ఫాలో అవుతారు. అండ్ ఇంకొక నార్మల్ గా చేసే విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు చదవాలని ఉంది, నేను చాలా చదివేవి ఉన్నాయి కానీ నాకు చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు, సో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి 2-3 మోటివేషన్ వీడియోస్ చూస్తా అని అంటారు. కానీ ఇది కూడా ప్రాబ్లమే. మోటివేషన్ వీడియోస్ చూసినంత మాత్రాన ఆ 5-10 నిమిషాలు మాత్రమే నీకు పుష్ వస్తుంది, దాని తర్వాత నువ్వేమీ చదవలేవు. మరి ఏం చేయాలి? టాపర్స్ ఏం చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే, వాళ్ళు చాలా కామ్ మైండ్ తో ఉంటారు. ఇట్లాంటివన్నీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు బయట నుంచి ఏదన్నా తీసుకోవాలి అని చూడరు. దట్ నన్ను ఎవరైనా వచ్చి గైడ్ చేయాలి, లేకపోతే నన్ను చదవమని చెప్పాలి, లేకపోతే నాకు మోటివేషన్ ఇవ్వాలి, లేకపోతే నాకు పుష్ ఇవ్వాలి, ఇలాంటిది వాళ్ళు అసలు బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకి ఏదైనా కావాలని అనుకుంటే విత్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ గానే చేసేస్తారు. చదవాలనున్నా వాళ్ళంతటా వాళ్ళు ఓపెన్ చేసి చదువుతారు. వద్దు అని అనుకున్నప్పుడు బ్రెయిన్ చెప్తుంది, దట్ క్లోజ్ చేసి మళ్ళీ సిస్టమేటిక్ గా బ్రేక్ తీసుకొని వచ్చి చదువుతారు. సో వాళ్ళకి అసలు నేను తర్వాత చేస్తాను, లేకపోతే నేను ఒక 2 రోజులైనాక చేస్తా అన్న థాట్ వాళ్ళకు ఉండదు. అండ్ మోర్ ఓవర్ విల్ పవర్ అంటే, ఒక కార్ ని పుష్ చేస్తున్నట్టు, కార్ ని పుష్ చేసినంత సేపే ముందుకెళ్తుంది, మళ్ళీ మనం ఆపేసిన తర్వాత అది ఆగిపోతుంది. కాబట్టి విల్ పవర్ ఒక్కటే మనల్ని ముందుకు నడుపుతుంది అని కూడా అనుకోవచ్చు. ఎస్, మనం స్టార్ట్ చేయడానికి పనికి వస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 3 ఎక్స్ట్రా టిప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వాళ్ళు చదువుకుందాం అనుకున్నప్పుడు బుక్ ఓపెన్ చేసి పెట్టేస్తారు. నేను రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా అనుకోవడానికి స్కోపే లేకుండా వాళ్ళు ఆల్రెడీ బుక్ ఓపెన్ చేసేస్తారు. వాళ్ళు నిమిషం కూడా ఆలోచించరు. దెన్ ఇది చదివేటప్పుడు, ఇంకా చదవడానికి స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఎన్విరాన్మెంట్ ని సెట్ చేసుకుంటారు. దట్ రూమ్ లో గాలి బాగా ఉందా, లైటింగ్ ఉందా, అండ్ నేను నాకు కావాల్సిన వస్తువులన్నీ పెన్స్, బుక్స్, నోట్స్ ఇవన్నీ నాకు అవైలబుల్ గా చుట్టుపక్కల ఉన్నాయా, ఇవంతా కూడా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని సెట్ చేసుకుంటారు. సరే, ఎన్విరాన్మెంట్ ప్లస్ సీటింగ్ పొజిషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫోన్, పొరపాటుని అదే టైంలో ఫోన్ దగ్గర ఉంటే చిన్న నోటిఫికేషన్ చాలు వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి. సేమ్ మీరు ఎలాగైతే డిస్ట్రాక్ట్ అవుతారో వాళ్ళు కూడా అలాగే డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ అలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఫోన్ తీసుకెళ్లి వేరే రూమ్ లో పెడతారు, లేకపోతే ఫోన్ సైలెంట్ లో పెడతారు, లేకపోతే నోటిఫికేషన్స్ అన్నిటిని మ్యూట్ చేస్తారు. బట్ ఫోన్ కి డిస్ట్రాక్ట్ కారు అంటే ఫోన్ దగ్గరలో ఉంచుకోరు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఇప్పుడు ఇది చదవాలా, ఇప్పుడు నేను చదవను అని అనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతారు. దట్ నేను కరెక్ట్ గా చదవడానికి నాకు ఒక గంట సేపు పడుతుంది, బట్ నేను గంట చదివేంత మూడ్ లో లేదు నేను ఇప్పుడు, సో నాకు చదవాలని అనిపించట్లేదు, కాబట్టి నేను మొత్తానికి అవాయిడ్ చేయకుండా ఒక 10 minutes చదువుతా. ఆ 10 minutes చదివిన తర్వాత కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ 10 minutes నాకు చదవాలన్న ఓపిక, ఇంట్రెస్ట్ ఉంటే నేను కంటిన్యూ చేస్తా, లేదంటే నేను క్లోజ్ చేసేస్తా. ఇది చాలా పర్టికులర్ గా ఉంటారు. సో వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. అండ్ గెస్ వాట్, ఈ 10 నిమిషాలు చదివిన తర్వాత సర్లే ఇంకొక 10 నిమిషాలు చదువుదాం, ఇంకొక 10 నిమిషాలు చదువుదామని వాళ్ళే
ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ రోజు చదవాల్సిన టాపిక్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా చదవాలి అని అనిపించట్లేదంటే జస్ట్ ఒక పుష్ కావాలి, దట్ నేను ఒక 2 నిమిషాలు చదువుతాను, ఒక 10 నిమిషాలు చదువుతాను అని మిమ్మల్ని మీరు పుష్ చేసేసుకోండి వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. మీరు ఆలోచించే టైం ఇచ్చారంటే సరే క్యాలిక్యులేషన్స్ చేస్తారు, సరే రేపు టీచర్ ఇది పెడతామందా, ఎగ్జామ్ ఈ టైంకి ఉందా, సో ఇంటర్వెల్ లో చదువుతాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతాను. ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోయి ఇప్పుడు ఎందుకు చదవద్దు అన్న దానికి మీకు రీజన్స్ పెరిగిపోతాయి. కాబట్టి అంత స్కోప్ ఇవ్వకండి, ఎప్పటి పనులు అప్పుడే ఫినిష్ చేసేసుకోండి. అండ్ ఈ 3 టిప్స్ యూస్ చేసి మీరు ఎక్కడెక్కడైతే ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారో, లేజీ అని ఫీల్ అవుతున్నారో, అండ్ టాపర్స్ కి ఏవైతే సూపర్ పవర్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారో మీరు అలాంటి పవర్స్ తెచ్చుకోండి. ఓకే, సో గైస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎగ్జామ్ టిప్స్ మీకు కావాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు CBSE 9, 10, 10. దిస్ ఇస్ గాయత్రి పటేల్.